13 years క్రష్ అమ్మాయి నాకు. హలో గైస్, వెల్కమ్ టు టుడేస్ వ్లాగ్. ఇవాళ డే 26 ఆఫ్ 365 days ఛాలెంజ్ ఆఫ్ స్టార్టింగ్ మై ఓన్ మూవీ యాజ్ ఎ హీరో అండ్ డైరెక్టర్. సో ప్రజెంట్ అయితే నిన్న ఏదైతే షూట్ క్యాన్సిల్ అయిందో అది కంప్లీట్ చేయడానికి వెళ్తున్నాం ఇవాళ. సో నేను మన స్వరూప్ బ్రో అనమాట, ఇద్దరం వెళ్తున్నాం. సో ర్యాపిడో బుక్ చేసుకున్నాం. లొకేషన్ ఏంటంటే పంజాగుట్ట అనమాట. బండి మీద వెళ్తాడని చెప్పి స్పెట్స్ తీసుకొని వచ్చా. మనోడే ర్యాపిడో బుక్ చేశాడు. బండి మీద అంటే నీకు రాదు బండి, నాకు రాదు. అంటే మనోడు కొంచెం నైట్ నిద్రపోలేదంట. సో మనోడు నిద్రపోకుండా తోలితే ఎలా ఉంటుంది తెలుసు నాకు, ఒకసారి చూసాం కాబట్టి మళ్ళీ ఎందుకు రిస్క్ అని చెప్పి ఇంకా నిద్రపోకుండా ఎలా తోలేవురా? గుంటూరు వర్స్ట్గా తోలే బ్రో. గుంటూరు అంత బాగా తోలేగా బ్రో? లేదు వర్స్ట్గా తోలే. సరే గైస్, పంజాబ్ ర్యాపిడో వచ్చేస్తుంది. మేము ఆటోలో కూర్చొని మాట్లాడుకుందాం కాసేపు సరదాగా. ఎవరో ఓకే, నిన్న చేయాల్సిన షూట్ ఆల్రెడీ డిలే అయిపోయింది మనకి. సరే ఓకే, కంప్లీట్ చేసుకుందాం ఇప్పటికన్నా. ఏమైంది? సో గైస్, ముందుగా అందరికీ హ్యాపీ రిపబ్లిక్ డే బ్రో. గైస్ హ్యాపీ రిపబ్లిక్ డే అందరికి. ఓకే బ్రో, స్కూల్లో నువ్వు టాపర్ అని చెప్పి చాలాసార్లు చెప్పావు కదా నాకు. సో మీ టైంలో నువ్వు ఏం చేసావు? రిపబ్లిక్ డే మీకు హాలిడేస్ ఉండేయా? హాలిడే బ్రో, రిపబ్లిక్ డే హాలిడే ఇస్తారు. అంటే ఇండిపెండెన్స్ డే కదా బ్రో, ఇండిపెండెన్స్ డేకి హాఫ్ డే పెడతారు బ్రో స్కూల్. అదే అంటే జెండా వందనం, చాక్లెట్లు అవి ఇస్తారు, జాతీయ గీతం పాడతారు కదా బ్రో. అది అయిపోయిన తర్వాత మధ్యాహ్నం నుంచి పంపించేస్తారు. రిపబ్లిక్ డే మ్యాక్సిమం హాలిడేనే ఇస్తారు. నువ్వు అప్పుడు కూడా స్కూల్కి వెళ్ళాడు? హాలిడే ఇస్తే నేను వెళ్తాను స్కూల్కి. ఓకే, అప్పుడు వెళ్ళవుగా. అదే నేను అదే వద్దులే ఇప్పుడు మా ఇంట్లో వాళ్ళు వెళ్తే తిడతారు. నీ హిస్టరీ చెప్పమంటావా? చాలా మనోడు లెజెండ్ అనమాట స్కూల్. యాక్చువల్లీ నేను ఎలా అంటే ఇంట్లో 1 year నమ్మించా అనమాట స్కూల్కి వెళ్ళినట్టు బ్రో. 1 year నమ్మించా బ్రో. పాపం వాళ్ళు రోజు మా వాడు చక్కగా స్కూల్కి వెళ్తున్నాడులే, మంచిగా చదువుకుంటున్నాడు అని పొద్దున్నే పాలు అన్నీ తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళు. నేను చక్కగా ఆ పాలు తాగేసి మంచిగా 20 రూపాయలు తీసుకొని వెళ్ళి పార్క్లో కూర్చున్నాను బ్రో. 1 సంవత్సరం అలాగే చేసా. 1 year వరకు అలాగే చేసా, 10th వరకు. తర్వాత ఏంటి 10th ఎగ్జామ్స్ కదా, పబ్లిక్ ఇదే హాల్ టికెట్ ఇచ్చారా నీకంటే ఇవ్వలేదని చెప్తే తర్వాత అప్పుడు అర్థమైంది. స్కూల్ నుంచి వెళ్ళి కనుక్కుంటే కుక్కను కొట్టినట్టు కొట్టారు బ్రో. నేనైతే చదివేవాడిని బ్రో బాగా. నేను 5th క్లాస్ 6th క్లాస్లో ఉన్నప్పుడు నేను ఇంతకుముందు స్కూల్లో మారా బ్రో. చిన్నప్పటి నుంచి చిన్నప్పుడు ఒక స్కూల్లో చదివా, తర్వాత 2-3 స్కూల్లో మారా. తర్వాత హెచ్ఎంకే ఒక స్కూల్లో జాయిన్ అయ్యా, గోసాల్లో. మా నేటివ్ ప్లేస్ అది. ఇక్కడ జాయిన్ అయ్యా అనమాట 5th క్లాస్ నుండి. ఓకే, సో అప్పుడు గట్టి చదువుతామని చెప్పి నైట్ 2ంటికి లేచి చదివేవాడిని బ్రో. నైట్ 2ంటికి లేచి 5ంటి వరకు చదివేవాడిని. ఏంటి ఎగ్జామ్స్ ఉన్నా లేకపోయినా. ఎందుకంటే నేను ఇంత పోయిన స్కూల్లో 5th క్లాస్కి ఆ స్కూల్కి రాకముందు వేరే స్కూల్లో ఉన్నా కదా. అప్పుడు నాకు స్టడీస్ అంతా మొత్తం పోయిందనమాట ఒక 2 years సరిగ్గా. క్లాస్లో ఏంటంటే అందరు బాగా చదివేవాళ్ళు, కొంతమంది అది ప్రైవేట్ స్కూల్, బాగా చదివేవాళ్ళు అందరూ, బాగా మంచి టాపర్లు అలా ఉండేవాళ్ళు. నేను కూడా వాళ్ళతో పాటు ఇదిగా ఉండాలని చెప్పి గట్టిగా చదివేవాడిని. నార్మల్గా నీకు చిన్నప్పటి నుంచి ఇది ఉండేది బ్రో, అది బాగా చదివేవాడు కదా. యాక్చువల్గా బేసిక్గా బాగా చదివే వాళ్ళు ఏంటంటే డాక్టర్ అవ్వాలి, ఇంజనీర్ అవ్వాలి, కలెక్టర్ అవ్వాలి. సో అలా ఉంటాయి. నీకేముండేది బ్రో మామూలుగా? నాకైతే చిన్నప్పటి నుంచి డాక్టర్ అవ్వాలని ఉండేది. డాక్టర్ అవ్వాలని ఉండేది. నేను చిన్నప్పుడు యాక్చువల్గా ఏంటంటే నాకు క్రష్ ఒక అమ్మాయి ఉందన్నమాట. క్రష్ సిగ్గుగా సరా? ఎప్పుడు ఇంత స్మైల్ లేదు. క్రష్ అనగానే ఒకేసారి స్మైల్ ఇచ్చానమాట. అందుకని మీరు ఇలా కొంచెం రివైండ్ చేసుకుని మళ్ళీ చూడండి, ఇది మీకు ఆ సిగ్గు కనబడితే. సిగ్గింది బ్రో, నా సిగ్గు లేదు బ్రో. ఆ అమ్మాయి బాగా చదివిద్దంట, బాగా చదివిద్ది ఆ అమ్మాయి. సరే నేనేంటంటే నేను అంత చదివేవాడిని కదా అప్పుడు స్టార్టింగ్లో. సరే ఇంకా అమ్మాయిని ఇంప్రెస్ చేయాలి ఎలాగోలని చెప్పి ఇంకా గట్టిగా చదివేవాడిని. అదొక రీజన్. ఇంకో రీజన్ ఏంటంటే మా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కొంచెం గట్టిగా చదవాలి అని చెప్పి అదొక మోటివేషన్. సో 2 అనమాట. సో చదివి ఇంకా గట్టిగా ఒక 1 year గట్టి చదివేవాడిని. చదివి నేను కూడా కొంచెం ఎలా చదవాలి, ఎలా ఎగ్జామ్స్ రాయాలి మొత్తం నేర్చుకుని, హ్యాండ్ రైటింగ్, గీన్ రైటింగ్ అన్నీ నేర్చేసుకున్నా. ఇంకా అమ్మాయిని కూడా ఇంప్రెస్ చేద్దామని అప్పుడు బాగా చదివి ఇంకా నేను కూడా టాప్ 1, 2, 3 ఆ ర్యాంకుల్లో ఉండేవాడిని. ఓకే, సారీ గైస్, యాక్చువల్లీ కామెంట్స్ అన్నీ చూడటం అనమాట. అంటే ఈ కామెంట్స్ అంటే యాటిట్యూడ్ కాదు, కొంచెం బిజీ ఉంటాడు బాగా. సో యాక్చువల్గా నేను చూస్తూ ఉంటాను కాబట్టి అడిగా బ్రో. యాక్చువల్గా మనోడు ఒకటి పెట్టాడు, కంటెంట్ చాలా కష్టం. మనోడు 9th క్లాస్ అంతా. సో చూసా బ్రో, మనోడు 9th అంట, బాగా అంటే స్క్రిప్ట్ మీద బాగా పట్టుందంట. ఐ మీన్ అంటే స్క్రిప్ట్ రైటింగ్ ఎలా రాయాలి ఏంటి అన్న నువ్వు
నేను చూసి చూస్తున్నాడంట. సో మనోడికి ఏదన్నా ఒక చిన్న సజెషన్ నేను బ్రో. సో మనోడి పేరేమన్నా గుర్తుందా? విక్రమ్ ఐ థింక్ విక్రమా? విక్రమ్, సారీ కరెక్ట్ అయితే ఓకే, విక్రమ్ అనుకో. సో బ్రో ఏంటంటే కంటెంట్ రైటింగ్ ఇష్టమా? కంటెంట్ రైటింగ్ ఇష్టం అని కాదు, మనోడి దగ్గర ఒక కాన్సెప్ట్ ఉందంట, అది రాసుకున్నాడంట, దాన్ని ఎలా డెవలప్ చేసుకోవాలి ఏంటి అని చెప్పి. సో దానికి ఒక 2-3 టిప్స్ బ్రో. టిప్స్ అంటే బ్రో 9th క్లాస్ ఇప్పుడే ఇంట్రెస్ట్ ఉందంటే చాలా గ్రేట్. టిప్స్ అంటే ఇప్పుడు మనం ఏదైనా కంటెంట్ రాస్తే మనకి ఏంటంటే ఇమాజినేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇమాజిన్ చేసుకోగలగాలి. అది ఇమాజిన్ చేసుకునేటప్పుడు మనకు ఫీల్ అయిందా, ఫీల్ వచ్చిందా, ఇంకా అది వర్కౌట్ అయిద్దని అర్థం అనమాట. అంటే జెన్యున్గా ఉండాలి. ఏదో మనం కంటెంట్ చేసేద్దాం, అందరు చేస్తున్నాం మనం చేద్దాం అన్నట్టు కాకుండా జెన్యున్గా మనకి అది అనిపించాలి. కొంచెం ఓకే, కొంచెం ఉంది దీంట్లో స్టఫ్ ఉంది అని చెప్పి అనిపిస్తే ఫస్ట్ ఇమాజిన్ చేసుకోవాలి బ్రో. కంటెంట్ రాసుకున్న తర్వాత ఒకసారి మామూలుగా ఇమాజిన్ చేస్తాను రాస్తాం, అయిపోయిన తర్వాత మొత్తం ఒకసారి ఇమాజిన్ చేసుకోవాలి. ఎక్కడన్నా మైనస్ అనిపిస్తుందంటే అది మళ్ళీ రీరైట్ చేయాలన్నమాట. ఏది ఎలా చేస్తే బాగుంటుందని 3-4 విధాలుగా అనుకోవాలి. ఆ 3-4 విధాల ఐడియాలు వస్తాయి కదా, ఆ ఐడియాల్లో ఏది బెస్టో అది పిక్ చేసుకొని, ఏది సూటబుల్లో అది పిక్ చేసుకొని రాయాలి. ఓకే, నేను మొన్న రీసెంట్గా ఒక కంటెంట్ చేశాక బ్రో, అదేంటంటే పాట పాడా. ఏంటి, జనరల్గా అమ్మాయిని ఇంప్రెస్ చేద్దామని పాట పాడా. జనరల్గా స్కూల్లో ఉన్న వాళ్ళకి ఏంటంటే ఒకటి ఉంటుంది అనమాట, వాళ్ళ గర్ల్ ఫ్రెండ్స్ని, క్రష్ల్ని ఇంప్రెస్ చేయాలి, సినిమాటిక్ వేలో అనిపించింది. అది అవ్వదు, అది సినిమాల్లోనే అయింది, రియల్ లైఫ్లో అవ్వాలని ఇమాజిన్ చేసుకుంటారు. అంటే నేను బుక్స్ దాచిపెట్టే, మనోడేమో పాటలు పాడాడు అంతే. అన్ని నువ్వన్నా బుక్స్ దాచిపెట్టావు బ్రో, నాకు అంత ధైర్యం లేదు. నేను అమ్మాయితో గట్టిగా ఒక 4-5 టైమ్స్ ఏమో మాట్లాడి ఉంటాను నా లైఫ్లో. 5th క్లాస్ నుంచి డిగ్రీ వరకు. డిగ్రీలో ఉన్నప్పుడు దగ్గర 13 ఇయర్స్ బ్రో. 13 ఇయర్స్ క్రష్ అమ్మాయి నాకు. బట్ ఒక్కసారి ఎక్కువ మాట్లాడలేదు, మాట్లాడే టైంకి గొడవ అయిపోయింది. సరే అది వేరే విషయం, అది తర్వాత ఇంకో రోజు మాట్లాడుకుందాం. ఏంటంటే ఎక్కడ ఉన్నావు? అదే మనోడికి చెప్పావు, అది ఎక్కడి నుంచి అక్కడికి వెళ్ళాను చూడు. ఇదేం లేదు, ఇమాజిన్ చేసుకో బ్రో. ఇమాజిన్ చేసుకుని ఒక 3-4 విధాలుగా ఆలోచించి ఏమన్నా ఎక్కడైనా నీకు ఏమన్నా ఆగిపోయింది అనిపిస్తే సర్లే పర్లేదులే మేనేజ్ చేద్దాం అని మాత్రం అనుకోమాక. నీకు జెన్యున్గా ఫీల్ వస్తే ఈ కంటెంట్లో దమ్ముందని ఇంకా వర్క్ అయిద్ది. ఏమన్నా ఎక్కడైనా మైనస్ అనిపిస్తే ఒక 2-3 విధాలుగా ఆలోచించు, వర్కౌట్ అయ్యిద్ది. ఎలాగోలా టైం పట్టిద్ది, కాకపోతే ఇది ఆన్ ద స్పాట్ వచ్చిందని చెప్పను. ఇది బ్రదర్ మనోడు ఇచ్చిన అయితే. యాక్చువల్గా ఎవరన్నా కామెంట్స్ పెడితే నేను చూస్తాను, మనోడు చూడపోయినా నేను ఆ కామెంట్స్ నేను అడుగుతా. ఏ బ్రో మీరు ఆ డౌట్స్ ఏమైనా ఉంటే నేను అడుగుతా, మనోడు చెప్తాడు. యాక్చువల్గా నేను మ్యాక్సిమం చూస్తా. ఏమైపోయింది అంటే ఇది వ్లాగులు చేసి, కంటెంట్లు చేసి, అప్లోడింగ్ చేసేసరికి అసలు తలకాయ నొప్పి, కళ్ళు వాసిపోయి, కళ్ళ నీటిలో వస్తాయి. ఫోన్ నిద్ర ఉండదు, వర్కౌట్లు చేసి బాగా స్ట్రెస్ అయిపోతున్నాను అనమాట. ఇలా వీడియో అప్లోడెడ్ అనగానే ఫోన్ ఇంకా ఛార్జింగ్ పెట్టేసి అన్నం తీసి ఇంకా పడుకోవడం, ఏదో కాన్సెప్ట్ ఆలోచించడం, ఏదో ఒకటి చేస్తా. సో అలా మిస్ అయిపోతున్నాను అనమాట. ఒకరోజు కూర్చుంటా కన్ఫామ్గా, కూర్చొని మీ కామెంట్స్ అన్నిటి రిప్లై ఇస్తా. ఏమన్నా మిస్ అయితే మనోడు అడుగుతాడు. ఓకే చూడు బ్రో, చూసి అడుగు. మనం వ్లాగుల్లో క్లారిఫై చేద్దాం బ్రో, ఇంకా క్లియర్గా ఉంటుంది కదా. మీరు ఏమన్నా ఏ డౌట్ ఉన్నా మనోడి గురించి నాకు కామెంట్స్లో పెట్టండి, నేను అది మీకు అన్ని క్లియర్ చేస్తా. మనోడి లైఫ్ గురించి ఏంటి, అసలు ఎలా వచ్చాడు ఏంటని ఆల్మోస్ట్ మొత్తం చెప్పాడు. ఇంకా చాలా ఉన్నాయి మీరు తెలుసుకోవాల్సినవి. ఏ బ్రో చాలా ఉన్నాయి, దాచిపెట్టాం. ఇంకా మీకేమన్నా ఇంట్రెస్టింగ్గా మనోడి గురించి తెలుసుకోవాలని ఉంటే ఏమన్నా అడగండి. సో నేను కామెంట్స్ అడగండి, నేను చూసి చెప్తాను. ఓకే, ఒకసారి Q&A పెట్టుకుందాం బ్రో. ఓకే, చాలా మంది అడుగుతున్నారు బ్రో Q&A పెట్టండి బ్రో అని. ఒకసారి పెడదాం గైస్, మీరు కామెంట్లు ఏంటి మంచి క్వశ్చన్లు క్లిక్ చేసుకుని దాంట్లో ఆన్సర్ లాగా ఒక వీడియో చేద్దాం. ఓకే, ఇవాళ అయితే మార్నింగ్ నుంచి వర్కౌట్లు చేసాం. మనోడు కొంచెం టైర్డ్ అయి ఉన్నాడు, బట్ తప్పదు ఇంకా వెళ్ళాల్సిందే. నాకు కూడా అసలు ఓపిక లేదు గైస్. అయినా ఇంకా బ్రో ఉంటే మనోడు తీసుకెళ్ళేవాడిని బ్రో. మనోడు రావడానికి ఒక 10 days టైం పట్టిందంట. ఓకే, మనోడు వస్తే నీకు ఇంకా ఏమన్నా ఇలాంటి ఉంటే పర్లేదు చెయ్యాలి. మనకి కెమెరా మెయిన్. మనోడు తీసినంత బాగా నాకు తెలిసి నా లిస్ట్లో ఎవరు తీయరు. నా అసలు అంత మంచిగా తీస్తాడు. అందుకని నేను బ్లైండ్గా వెళ్ళిపోతాను అనమాట. ఏమన్నా షూట్లు ఉన్నా సరే ఫ్రేమ్లు గీమ్లు ఏమి చూసుకోకుండా వెళ్ళిపోతాం. మనోడు ఏదో ఒకటి మేనేజ్ చేస్తారు గట్టిగా. సో ఇప్పుడు షూట్ పంజాగుట్టాలి అనమాట, వెళ్ళి కంప్లీట్ చేసుకుందాం. కంప్లీట్ చేసుకుని అక్కడ ఏమన్నా కుదిరితే కార్ అయితే ఎదిరిపోయింది. నాకు కార్ నచ్చింది. మనం సినిమాలో నాగేశ్వరరావుది ఉన్నట్టు ఏఎన్ఆర్ కార్ లాగుంది. సో ఓల్డ్ కార్ అనుకుంటా. యాక్చువల్లీ కార్స్ అంటే బాగా ఇష్టం కదా నీకు? నాకు జాగ్వార్ అంటే ఇష్టం బ్రో. ఓకే గాయ్స్, అయితే ఇప్పుడు షూట్కి బయలుదేరదాం. వెళ్ళిన తర్వాత అక్కడ చూసి బ్లాగ్ షూట్ చేద్దాం, లేకపోతే కంటిన్యూ చేద్దాం. ఓకే, అట్లీస్ట్ మీకు అక్కడ చూపిస్తాను. జస్ట్ మేము వెళ్ళి అక్కడ చేసే షూట్ మామూలుగా అక్కడ ప్లేస్ చూపిస్తాను. అది అవ్వకపోతే రిటర్న్ వచ్చేటప్పుడు మళ్ళీ మీకు టచ్లో ఉంటాం. ఓకే బ్రో. ఓకే. సో గైస్, షూట్ కంప్లీట్ చేసుకుని వచ్చాం అనమాట.
2 hours పట్టింది గైస్, లిటరల్గా 2 hours పట్టింది అక్కడ. సో ఇంకా ట్రావెల్ చేసుకుంటూ వచ్చేసాం. అక్కడ షూట్ చేద్దాం అనుకున్నాం, బట్ కుదరలేదు అనమాట. షూట్ కంప్లీట్ చేద్దాం అని చెప్పి ఇంకా కుదరలేదు. బట్ ఇవాళ మనం ఎక్కువ వర్కౌట్లు చేసాం, షూట్ కంప్లీట్ చేసాం. స్క్రిప్ట్ రైటింగ్ కూడా మార్నింగ్ నేను లెగంగానే నేను లెగడం మొహం కూడా కడకలేదు బ్రో. స్క్రిప్ట్ రాసి స్క్రిప్ట్ పంపించి అప్రూవల్ తీసుకున్నాం. స్క్రిప్ట్ రాసా తర్వాత మనం జిమ్కి వెళ్ళాం, డ్యాన్స్ ప్రాక్టీస్ చేసాం. నేను ఇంటి దగ్గర చేసా డ్యాన్స్ ప్రాక్టీస్. మనోడు కొంచెం నైట్ నిద్రలేదు కాబట్టి రెస్ట్ తీసుకున్నాడు. ఇప్పుడు తింటున్నా గైస్, ఇది బ్రో డైట్ అనమాట ఇది. సో నేను అంటే సరదా స్నాక్స్ అనమాట, తిన్నాం అని చెప్పి తినేసాం. సో గైస్ ఈ వ్లాగ్లో ఇంతే. రేపటి వ్లాగ్లో ఎనర్జెటిక్గా కలుద్దాం. ఈ వ్లాగ్ నచ్చినట్టయితే లైక్ కొట్టండి. రేపు ఇంకా క్రేజీ వర్క్ చేస్తూ కలుద్దాం. ఎవ్రీడే ఎంతో కొంత 1% అన్నా పుష్ చేసుకుంటూ వెళ్దాం. 365 డేస్లో ఎన్ని డేస్ అయింది బ్రో? 26 అంటే 365 డేస్లో 26 తీస్తే ఎంత? ఎంత బ్రో? 365 డేస్లో 26 డేస్ తీస్తే ఎంత బ్రో? 365 డేస్లో 26 డేస్ తీస్తే 375 డేస్. నేను చెప్పిందే రాంగ్ బ్రో, మళ్ళీ లెక్కేసుకున్నాం అంటున్నావు. ఇంకా 365లో 26 డేస్ తీస్తే ఎంతో చెప్పండి గైస్, మాకు కూడా తెలియదు. క్యాలిక్యులేటర్ యూజ్ చేయాలి. సో ఓకే గైస్, కామెంట్ చేయండి. ఒక్క 1% అన్న వర్క్ చేద్దాం. 1% చేసినా మనం ముందుకు వెళ్ళినట్టే. ఖాళీగా అయితే ఉండట్లేదు. ఏ బ్రో, ఒక్కరోజైనా ఖాళీగా ఉన్నాం బ్రో. మనం ఈ ఛాలెంజ్ తీసుకున్న దగ్గర ఇప్పుడు మళ్ళీ వెళ్ళి వర్క్ చేసుకోవాలి, మనోడు వర్క్ చేసుకోవాలి. మళ్ళీ పోస్ట్ చేసిన తర్వాత చాలా వర్క్ ఉంటుంది. ఇక్కడ నుంచి నేను 2 కిలోమీటర్లు వెళ్ళాలి. సండేస్ కూడా గైస్, సండేస్ కూడా ఫిట్నెస్ ఒకటి ఏంటంటే సండే కూడా ఇంతకుముందు ఈ సండే వచ్చింది. మామూలుగా కంటెంట్ క్రియేటర్స్కి ఏంటంటే ఫుల్ డే ఏ రోజన్నా అంతే అనమాట. మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు వర్క్ చేసుకోవచ్చు, మనకి బాస్ ఎవరు ఉండరు కాబట్టి. బట్ మేమేంటంటే మనం గట్టిగా మనం ఒక పొజిషన్కి వెళ్ళాలంటే డైలీ వర్క్ చేయాలి మనం, రెస్ట్ తీసుకోకుండా. సో సండేస్ కూడా మేము రెస్ట్ తీసుకోమన్నమాట. ఎంతో కొంత పుష్ చేస్తూనే ఉంటాం. నిన్న సండేగా బ్రో, నిన్న మనం వర్కౌట్లు చేయాలి. ఎందుకంటే మనకి వీక్ మొత్తం వర్కౌట్లు చేసి బాడీ రికవర్ అవ్వాలి, బాడీ రెస్ట్ ఇవ్వాలన్నమాట ఒక్కరోజన్నా వీక్లో. సార్ వర్కౌట్లు ఒకటే చేయలేదు, స్క్రిప్ట్ వర్క్ చేసాం, వ్లాగ్ షూట్ చేసాం, వ్లాగ్ ఎడిట్ చేసాం. ఇది కూడా వర్కే గైస్, వ్లాగ్ చేయడం కూడా ఒక వర్కే. ఓకే, పోస్టింగ్ చేసాం. సో 1% అన్నా మనం స్క్రిప్ట్ వర్క్ చేసాం నిన్న. సో మిగతా ఏంటంటే డైలీ ఒక 1% అన్నా చేస్తాం గైస్. మరీ 1% చేయము, కొంచెం ఎక్కువ చేస్తాం. బట్ ఏమి చేయకుండా అయితే ఉండం. ఓకే, ఏంటి బ్రో ఏదో చెప్తున్నాం. ఓకే గైస్, అందరూ చెప్పే కదా బ్రో గురించి ఎవరన్నా తెలుసుకోవాలంటే, అంటే యాక్చువల్లీ బాగా బిజీగా ఉంటాడు స్క్రిప్ట్ వర్క్లో కానీ. షార్ట్ ఫిల్మ్కి స్క్రిప్ట్ ప్రిపేర్ చేస్తాను అనమాట. సో దాంట్లో బాగా బిజీ ఉంటాడు మిగతా అన్ని పనులు. సో అవన్నీ చూడ్డు. మీరు ఏమన్నా మనోడి గురించి తెలుసుకోవాలనుకుంటే, అంటే ఐ మీన్ ఎలా ఏంటి అని చెప్పి తెలుసుకోవాలనుకుంటే నేను అది మనోడిని అడుగుతా. సో మీరు అది కామెంట్ చేయండి గైస్, నేను చదివి అడుగుతా బ్రో. ఓకేనా? ఓకే, తప్పు. ఈ రోజు నుంచి చూస్తూ ఉంటా. సో ఈ రోజు ఒక మంచి సైజ్ ఇచ్చావు కాబట్టి మనోడికి ఖచ్చితంగా చూస్తాడు అనుకున్నా మనోడు. ఏ బ్రో? యా, తప్పకుండా. మీరు అలా అడుగుతా ఉండి చూస్తా ఉంటే మీరు అడగండి గైస్, మీరు కామెంట్లు చేయండి. మేము ఆ కామెంట్లో మంచి కామెంట్ ఏదైనా ఉంటే పిక్ చేసుకుని, మీకు డౌట్లు ఏమైనా ఉంటే అడగండి. ఓకే, ఆ డౌట్ని మనం క్లారిఫై చేయడం కానీ ఏదో ఒకటి మేము నెక్స్ట్ బ్లాగ్లో చేస్తాం. బెస్ట్ డౌట్ ఏమైనా ఉంటే మ్యాక్సిమం రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. కొంచెం వర్క్ అయ్యేసరికి స్ట్రెస్ అయిపోతుంది అనమాట, ఫుల్గా ఎగ్జాస్ట్ అయిపోతుంది నైట్ అయ్యేసరికి. సో గైస్, రేపటి బ్లాగ్లో ఇంకా క్రేజీగా వర్క్ చేద్దాం. ఓకే, రేపు కుదిరితే రేపు కంటెంట్ చేద్దాం బ్రో. ఓకే, కంటెంట్ ఆలోచిస్తే వల్ల కంటెంట్ చేద్దాం, రేపు షూట్ చేద్దాం. ఓకే సరే గైస్, రేపటి బ్లాగ్లో కలుద్దాం. స్టే ట్యూన్, బాయ్.